ఎక్కడో అమలాపురం, హ్మ్. ఆనందపురం లేదంటే ఏ ఊరు తీసుకున్నా హ్మ్. ఇంజినీరింగ్ సరిపోదిప్పుడు. ఒక అమీర్‌పేటలో కోచింగ్ ఇవ్వాలంటే భయపడుతున్నారు పేరెంట్స్. అవును. అందులో అమ్మాయిల పేరెంట్స్. హ్మ్. మనం ఒక అకాడమీకి పంపించి వాళ్ళని సేఫ్‌గా చదివించాలనే ఒక ధైర్యం వాళ్ళకివ్వాలి అంటే హ్మ్. మీరేం జెప్తారు? అండ్ మన దగ్గర అలాంటి కేస్ స్టడీ కూడా చెప్తారు. సో, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు వుమెన్. అమ్మాయిలన్నప్పుడు డెఫినిట్‌గా పేరెంట్స్‌కి వాళ్ళకి చాలా ఇన్హిబిషన్స్ అనేది ఉంటది. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎక్కడెక్కడి నుండో ఊర్ల నుండి వస్తా ఉంటారు. శ్రీకాకుళం నుండి వచ్చిన వాళ్ళున్నారు. విజయనగరం, వైజాగ్ నుండి వచ్చిన వాళ్ళు కూడా చాలామందున్నారు. సో, డెఫినిట్‌గా ఒక అమ్మాయిని హైదరాబాద్ పంపించి నేర్పించాలంటే చాలా సార్లు పేరెంట్స్ కూడా వస్తా ఉంటారు. హ్మ్. సో, ఫస్ట్ థింగ్ ఫ్రమ్ యాస్ ఎ ఫౌండర్ ఇన్నోమాటిక్ సైడ్ నుండి నేను చెప్పేదేంటంటే I think 40% to 50% of our workforce is women, ఓహ్! and our company CEO, she herself is a woman. So we వండర్‌ఫుల్. believe in that. ఓకేనా? సో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే పర్సనల్‌గా చూసుకున్నా గూడా ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో ఒక వుమెన్ అనేది 100% ఇండిపెండెంట్‌గా ఉండాల్సిందే. హ్మ్. ఓకేనా? మన కల్చర్ గ్రాడ్యుయల్‌గా చేంజ్ అయితుంది. మన మ్యారేజ్ సిస్టమ్ అనేది గ్రాడ్యుయల్‌గా చేంజ్ అయితుంది. సో డోంట్ లీవ్ యువర్ డాటర్